Hello everyone, welcome to Sarkari Naukari by Sarita ma'am. I am Pavan Kumar, Faculty of English. ఈ వీడియోలో నేను మీకు ఎవరైతే తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్కి సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి ప్రీవియస్గా వచ్చినటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఏప్రిల్ 16, 2025లో కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. నేను ఇందులో ఆ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, ఎలాంటి షార్ట్ కట్స్ యూస్ చేయాలి, ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ మీకు ఏ సెక్షన్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద సెషన్. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ మీకు ప్రొహిబిట్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు. దానికి యాంటనిమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ప్రొహిబిట్ అనే వర్డ్కి యాంటనిమ్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. మనకు సినానిమ్స్ యాంటనిమ్స్ నుంచి ఖచ్చితంగా 6 to 8 క్వశ్చన్స్ వస్తాయండి. సినానిమ్స్ యాంటనిమ్స్ నుంచి 6 to 8 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్లో సినానిమ్స్ యాంటనిమ్స్ అనేవి 8 క్వశ్చన్స్ వస్తాయండి. 6 to 8 క్వశ్చన్ కన్ఫామ్గా మీకు ఒకేబులరీ ఖచ్చితంగా కమాండ్ ఉన్నాడు. ఇక్కడ ప్రొహిబిట్ అన్నాడు, దానికి అపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏదో చూజ్ చేసుకోమన్నాడు. ప్రొహిబిట్ అంటే మనం జనరల్గా చూస్తూ ఉంటాం. ప్రొహిబిట్ అంటే ఏంటి? నిషేధించడం అంటాం కదా తెలుగులో. నిషేధించడం అంటాం అంటే బ్యాన్ చేయడము, స్టాప్ చేయడము. ఓకే, బ్యాన్, స్టాప్, ప్రివెంట్ అంటాం కదా, బ్లాక్ అంటాం కదా. సో ఇలా బ్యాన్ చేయడము, స్టాప్ చేయడం, ప్రివెంట్ చేయడం అంటాం ప్రొహిబిట్ అంటే. దానికి అపోజిట్ మీనింగ్ ఇచ్చేది ఏంటన్నాడు? రిజెక్ట్ అవుతుందా? రిజెక్ట్ అంటే దానికి సిమిలర్ మీనింగ్ అవుతుంది కదా, రిజెక్ట్ చేయడం అనం కదా. సో అలో ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రొహిబిట్ అంటే స్టాప్ చేయడము, అలో అంటే అలో చేయడము, పర్మిట్ చేయడము. దానికి అపోజిట్ మీనింగ్ ఏంటంటే అలో. సింపుల్గా కొట్టేయచ్చండి ఆన్సర్. సో రిజెక్ట్ కాదు. అండ్ లీవ్ అంటే ఏంటి? వెళ్ళడము ఆర్ వదిలిపెట్టడం వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయడం కాదు కదా. సో ఆన్సర్ క్లియర్లీ సెకండ్ ఆప్షన్. సో మీకు సినోనిమ్స్ యాంటోనిమ్స్ నుంచి మీకు అరౌండ్ 6 to 8 వస్తాయండి. ఇలా మనం ఎలిమినేషన్ చేసి కూడా ఆన్సర్ చేయొచ్చండి. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇక్కడ సెంటెన్స్లో ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని హైలైట్ చేశాడు. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని హైలైట్ చేశాడు. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఒక దానిలో గ్రామటికల్ మిస్టేక్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఒక వర్డ్లో గ్రామటికల్ మిస్టేక్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీకు ఖచ్చితంగా గ్రామర్ టాపిక్స్ ఐడియా ఉండాలి. అంటే గ్రామర్ టాపిక్స్ లైక్ నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రపోజిషన్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్, టెన్సెస్, టోటల్గా మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ గ్రామర్ ఒక 12 to 14 టాపిక్స్ ఉంటాయండి. అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఆ టాపిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అందులో మీకు నేర్చుకోవాల్సిన గ్రామర్స్లో రూల్స్ నేర్చుకోవాలి అండ్ వాటి యొక్క ఫంక్షన్స్, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుందని తెలుసుకోవాలి. నౌన్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది, ప్రొనౌన్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది, అడ్జెక్టివ్, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా ఫంక్షన్ చేస్తుందో తెలిస్తే మీరు ఈ సెక్షన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి చూడండి ఎందులో గ్రామటికల్ మిస్టేక్ ఉందో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఐ ఆల్వేస్ రిమెంబర్ ద అడ్వైస్, అంటే నేను ఎప్పుడు అడ్వైస్ని గుర్తు చేసుకుంటాను అంటున్నాడు. ఐ ఆల్వేస్ రిమెంబర్ ద అడ్వైస్, నేను అడ్వైస్ని గుర్తు చేసుకుంటాను అంటున్నాడు. ఏ అడ్వైస్ అట? ద అడ్వైస్ దట్ వీ మస్ట్ టేక్ ఏ డీప్ బ్రీత్ వెనెవర్ వి ఆర్ ఇన్ క్రైసిస్ అన్నాడు. అంటే మనకి ఎప్పుడైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు డీప్ బ్రీత్ తీసుకోవాలి అని అడ్వైస్ నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను అన్నాడు. అంటే ఐ ఆల్వేస్ రిమెంబర్ ద అడ్వైస్ వెనెవర్ ద అడ్వైస్ దట్ వీ మస్ట్ టేక్ ఏ డీప్ బ్రీత్ వెనెవర్ వి ఆర్ ఇన్ క్రైసిస్ అన్నాడు. ఓకే, సో క్లియర్ అర్థమైంది కదా. అంటే మనం దుఃఖంలో ఉన్నప్పుడు, క్రైసిస్లో ఉన్నప్పుడు డీప్ బ్రీత్ తీసుకోవాలన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఐ ఆల్వేస్ రిమెంబర్, ఆల్వేస్ అనేదాన్ని మనం అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాము. రిమెంబర్ అనేదాన్ని మనం V1 ఫామ్ అంటాం, మెయిన్ వర్బ్ అంటాము. ఇది కరెక్టే ఉందండి, దీనిలో ఎటువంటి మిస్టేక్ లేదు. సో ఇదంతా కరెక్టే ఉంది, మనం తీసేద్దాం. సో ఐ ఆల్వేస్ రిమెంబర్. అండ్ ఇక్కడ అడ్వైస్ అన్నాడు చూడండి, ఇక్కడ అడ్వైస్. సో ADVICE అడ్వైస్ అన్నాడు. దీన్ని మనం నౌన్ అని అంటామండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ అంటాం. ADVISE అన్నాం అనుకోండి, దీన్ని మనం వర్బ్ అని అంటామండి. సో చూడండి, అడ్వైజ్ 2 ఉంటాయి. ADVICE అని ఉంటుంది, ADVISE అని ఉంటుంది. ఇది వర్బ్, అది నౌన్. మన ఇక్కడ దా ఇచ్చాడు కదా, దా తర్వాత మనకి ఎప్పుడు నౌనే రావాలి. ఆర్టికల్స్ ఎప్పుడు వచ్చినా
ఆర్టికల్స్ ఏ అండ్ ద ఇప్పుడు వచ్చి నెక్స్ట్ నౌనే ఉంటుంది. ఇది కూడా కరెక్టే ఉందండి. సో ఇది నౌన్ ఫాము, ఇది కరెక్టే ఉందండి. దా తర్వాత నౌన్ వచ్చింది. సో ఐ ఆల్వేస్ ఏమ్ ద అడ్వైజ్ అన్నాడు, దట్ వీ మస్ట్ టేక్ ఏ డీప్ బ్రీత్ అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే డీప్ అనేది అడ్జెక్టివ్ అండి. డీప్ అనేదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాము. అడ్జెక్టివ్ నౌన్ని మాడిఫై చేస్తుంది. అడ్జెక్టివ్ ఎప్పుడు కూడా నౌన్ని మాడిఫై చేస్తుంది. అంటే ఇక్కడ డీప్ తర్వాత మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. ఓకే, ఇక్కడ బ్రీత్ అన్నాడు, బ్రీత్ అని ఇచ్చాడు చూడండి, BREATHE అన్నాడు. సో మనకు డీప్ అనేది అడ్జెక్టివ్ తర్వాత ఎప్పుడు నౌన్ ఉండాలి. నౌన్ అంటే నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్స్ అంటాం కదా. సో ఇక్కడ బ్రీత్ అన్నాడు, BRATHE. దీన్ని మనం వర్బ్ అంటామండి. ఇది వర్బ్ అండి. ఐ ఆమ్ బ్రీతింగ్, ఐ బ్రీత్ ఎవ్రీ డే. వర్బ్ అనేది యాక్షన్ తెలియజేస్తుంది. ఇక్కడ మనకి ఇది వర్బ్ అనేది యాక్షన్ తెలియజేస్తుంది. ఐ ఆమ్ బ్రీతింగ్, నేను బ్రీతింగ్ చేస్తున్నాను అంటే యాక్షన్ తెలియజేస్తుంది. ఈ బ్రీత్ అనేదాన్ని మనం వర్బ్ అంటాం. బట్ ఇక్కడ డీప్ అనేది అడ్జెక్టివ్ తర్వాత మనకు నౌన్ ఉండాలి, వర్బ్ ఉండకూడదు. సో మరి వర్బ్ అక్కడ నౌన్ ఉండాలంటే ఏమన్నా BREATH అనాలి. అక్కడ ఈ తీసేస్తే అది నౌన్ అవుతుంది. ఈ పెడితే అది వర్బ్ అవుతుంది. ఈ తీసేస్తే నౌన్ అవుతుందండి. సో వీటి ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది. బ్రీత్ అని ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, కానీ వాటి యొక్క స్పెల్లింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిఫరెంట్గా ఉన్నాయి. వాటిని మనం ఏమంటామంటే హోమోఫోన్స్ అంటాం. వీటిని మనం ఏమంటాం, హోమోఫోన్స్ అని అంటాం. అంటే సేమ్ సౌండ్ వస్తుంది అనమాట. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, కానీ వాటి యొక్క యూసేజ్ అంటే వాటి యూసేజ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఒక్కోసారి మీనింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇక్కడ బ్రీత్ మీనింగ్ సేమే, బట్ వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిఫరెంట్. మరి అక్కడ డీప్ తర్వాత ఏం రావాలి, మనకు నౌన్ రావాలి. నౌన్ రావాలి కాబట్టి ఇక్కడ ఈ కట్ చేయండి. ఓకే, సో ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది, థర్డ్ పార్ట్. ఇక్కడ ఈ తీసేయండి, అంతే. బ్రీత్ అంతే. సో మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఎలా యూస్ చేయాలి, నౌన్ ఎలా యూస్ చేయాలి, అడ్జెక్టివ్ ఎలా యూస్ చేయాలి, వర్బ్ ఎలా యూస్ చేయాలి, ఇవి ఐడియా ఉంటే ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. గ్రామరు, వొకాబులరీ అండ్ కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 40/40 కొట్టొచ్చండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ సేమ్ అండి. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో ఫైండ్ అవుట్ ద గ్రామటికల్ మిస్టేక్ అంటున్నాడు. చూడండి, ద అఫీషియల్స్ వర్ క్రిటిసైజ్డ్ బై ద పబ్లిక్ అన్నాడు. ఇక్కడ ద అఫీషియల్స్ వర్ క్రిటిసైజ్డ్ అంటే బై ద పబ్లిక్ అంటే పబ్లిక్ అఫీషియల్స్ని క్రిటిసైజ్ చేశారని. ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్లో ఇచ్చాడు. ఇక్కడ మనకు ద అఫీషియల్స్ వర్ క్రిటిసైజ్డ్ అంటే అఫీషియల్స్ని క్రిటిసైజ్ చేశారు. ఎవరు క్రిటిసైజ్ చేశారు, పబ్లిక్ క్రిటిసైజ్ చేశారు. అది ప్యాసివ్ వాయిస్లో ఇచ్చాడు, అది కరెక్టే ఉందండి. ఎప్పుడు వెన్ దే ఫెయిల్డ్ టు రిపేర్ ద బ్రోక్ బ్రిడ్జ్ అన్నాడు. సో ఇక్కడ వరకు కరెక్టే ఉందండి. ద అఫీషియల్స్ వర్ క్రిటిసైజ్డ్ బై ద పబ్లిక్ వెన్ దే ఫెయిల్డ్ టు రిపేర్ ద బ్రోక్ బ్రిడ్జ్ అన్నాడు. అంటే బ్రేక్ అయిన బ్రిడ్జ్ని, అంటే పగిలిపోయిన బ్రిడ్జ్ని రిపేర్ చేయడంలో అఫీషియల్స్ ఫెయిల్ అయ్యారు, అందుకే వాళ్ళని పబ్లిక్ తిట్టారు అన్నమాట. ఇక్కడ మరి ఇక్కడ మిస్టేక్ ఇక్కడ ఉందంటే బ్రిడ్జ్ అనే దాన్ని మనం ఇక్కడ నౌన్ ఫామ్ అని అంటాము. బ్రిడ్జ్ అనేది ఏంటి, నౌన్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద థింగ్ కదా. సో నౌన్ ముందు మనకి ఏముండాలి, అడ్జెక్టివ్ ఉండాలి. ఇక్కడ బ్రోక్ అనే దాన్ని మనం V2 ఫామ్ అని అంటాము. మనకి బ్రేక్ V1 ఫామ్, బ్రోక్ V2 ఫామ్, బ్రోకెన్ V3 ఫామ్, బ్రేకింగ్ V4 ఫామ్. ఇది V4. ఇలా మనకు వర్బ్స్ ఉంటాయి, V1, V2, V3, V4. V5 అంటే బ్రేక్స్ అని వస్తుంది. మన ఇక్కడ V2 ఫామ్ని ఎప్పుడు కూడా అడ్జెక్టివ్గా యూజ్ చేయలేము. అంటే ఇక్కడ నౌన్ ముందు మనకు అడ్జెక్టివ్ కావాలి కదా. మనం V1 ఫామ్ని కానీ V2ని కానీ అడ్జెక్టివ్గా యూజ్ చేయలేము. V3ని అడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు, మనము V4ని కూడా అడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు. V3ని అడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు, V4ని అడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు. అంటే బ్రోకెన్ అడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు, బ్రేకింగ్ కూడా అడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ V4 అనేది మనకు నౌన్గా యూజ్ చేయొచ్చు, వర్బ్గా యూజ్ చేయొచ్చు, అడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు అండి. ఇది వచ్చేసి మనకు అడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు, వర్బ్గా యూజ్ చేయొచ్చు. చూడండి, బ్రేకింగ్ న్యూస్ అంటాం కదా, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ నౌన్, బ్రేకింగ్ అనేది అడ్జెక్టివ్ ఇప్పుడు నౌన్ని మాడిఫై చేస్తుంది. అడ్జెక్టివ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ గర్ల్ అన్నాం అనుకోండి, బ్యూటిఫుల్ గర్ల్, సో అందమైన అమ్మాయి. సో ఇక్కడ గర్ల్ ఏంటి, నౌన్, బ్యూటిఫుల్ ఏంటి, అడ్జెక్టివ్లో నౌన్ని మాడిఫై చేస్తుంది. అలాగే ఇక్కడ బ్రిడ్జ్ అనేది మనకు నౌన్, దాని ముందు అడ్జెక్టివ్ కావాలి కాబట్టి V2 ఫామ్ ఎప్పుడు కూడా మనం అడ్జెక్టివ్ యూజ్ చేయలేము. కాబట్టి ఇక్కడ V3 వస్తుంది, బ్రోకెన్ బ్రిడ్జ్ అని అనాలి. ఏమనాలి, బ్రోకెన్ బ్రిడ్జ్ అని అనాలి. దీన్ని పాస్ట్ పార్టిసిపల్ అడ్జెక్టివ్ అంటాం. బ్రోకెన్ గ్లాస్, బ్రోకెన్ హార్ట్ ఇట్లా అంటాం కదా. ఇప్పుడు బ్రోకెన్ ఏంటిది, అడ్జెక్టివ్ తీసుకోవచ్చు, అది నౌన్ అండి. సో ఇక్కడ మనకు బ్రోక్ కాదు, ఇట్ షుడ్ బి బ్రోకెన్. ఓకే, సో ఆన్సర్ ఏంటి మనకు ఫస్ట్ ఆప్షన్, బ్రోకెన్ బ్రిడ్జ్ అనాలి, పగిలిపోయిన బ్రిడ్జ్ అనమాట. బాయిల్డ్ ఎగ్స్ అంటాం. బాయిల్డ్ ఇక్కడ V3 ఫామ్,
ఎగ్స్ అనే నౌన్. ఎటువంటి ఎగ్స్ అవి? బాయిల్డ్ ఎగ్స్ అని. ఓకే, ఇక్కడ V3 మనకు వర్బ్గా ఫంక్షన్ చేస్తుంది, యాక్షన్ తెలియజేస్తుంది, అడ్జెక్టివ్ కూడా ఫంక్షన్ చేస్తుంది. అడ్జెక్టివ్ వస్తే నెక్స్ట్ నౌన్ రావాలి అంతే. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి మీరు. అందులో అడ్జెక్టివ్ టాపిక్ ఉంటుంది. అడ్జెక్టివ్లో ప్రజెంట్ పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ అని, పాస్ట్ పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ ఉంటే అవి నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ చూడండి, ఎవరైతే ఈ కోర్ట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి సర్కార్ నౌకరీపై సరితా మ్యామ్ యాప్ నుంచి 50% ఆఫర్ ఉందండి ఆ కోర్స్ పైన. సో 3000 రూపీస్ కోర్స్ మీకు 1500కే వస్తుంది. 9 months వ్యాలిడిటీ అండి. సో ఇందులో మీకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ కానీ జిఎస్ కానీ అన్నీ ఉంటాయండి. 50% మీకు ఇక్కడ ఆఫ్ వస్తుంది. సో యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. అండ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్కి ఏదైనా సరే ఫర్దర్గా మీకు వచ్చేవి, ఇప్పుడు వచ్చినాయి కోర్టు జాబ్స్ సంబంధించిన ఏవైనా సరే మీకు ఇక్కడ 50% ఆఫర్ ఉంది. 9 months వ్యాలిడిటీ, యూటిలైజ్ చేసుకోండి. అమౌంట్ 1500 అండి, 3000లో 1500కి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఇందాక ఏంటి, మనకు సినోనిమ్స్ యాంటోనిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, సినోనిమ్స్ క్వశ్చన్ యాంటోనిమ్స్ క్వశ్చన్ వచ్చినాయి, అండ్ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ వచ్చాయి. ఎర్రర్ డిటెక్షన్ నుంచి అరౌండ్ మీకు ఒక 5 to 6 క్వశ్చన్స్ వస్తాయండి. గ్రామర్ వస్తే ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది స్పెల్లింగ్ కరెక్షన్, అంటే మిస్స్పెల్డ్ వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే స్పెల్లింగ్ కరెక్షన్ నుంచి అరౌండ్ మీకు 4 క్వశ్చన్స్ వస్తాయండి. ఓవరాల్గా 40 క్వశ్చన్స్లో ఇవి 4 వస్తాయండి. సో ఇది కూడా మనకు ఒకాబులరీ రిలేటెడే. మీకు ఒకాబులరీ సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఐడియా ఉంటాయి, అవే ఇస్తాడు మోస్ట్లీ. అవి చదువుకుంటే ఇవి ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడండి, అన్నిట్లో అక్వైంటెన్స్ అని ఒక వర్డ్ ఇచ్చాడు, అక్వైంటెన్స్ అని. అక్వైంటెన్స్ అంటే మీనింగ్ వచ్చేసి ఫెమిలియర్ అని వస్తుందండి. ఫెమిలియర్ అంటే నోన్ పర్సన్ అంటాం కదా, నోన్ పర్సన్ అంటాం కదా, తెలిసిన వాళ్ళు అంటాం కదా, కాంటాక్ట్ అంటాం కదా, ఫెమిలియర్ పర్సన్, నోన్ పర్సన్ అంటాం కదా, అదనమాట. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, సో ఏసీసీ అన్నాడు, అక్వైంటెన్స్లో ఓన్లీ సింగిల్ సి వస్తుంది, డబుల్ సి రాదు, అది పోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏసీక్యూఏఐఎన్టీ ఇక్కడ కరెక్టే ఉంది. ఏసీక్యూఏఐటిఐఎన్టీ తర్వాత ఇక్కడ ఏ రావాలి, ఈ ఇచ్చాడు. అక్వైంటెన్స్లో ఏఎన్సి రావాలి, ఈఎన్సి ఇచ్చాడు, రాంగ్. ఇక్కడ ఏసీ క్యూఏ రావాలి, ఈ ఇచ్చాడు. ఇక్కడ చూడండి క్యూఏ రావాలి, ఈ ఇచ్చాడు, రాంగ్. ఆన్సర్ వచ్చేసింది 4th ఆప్షన్. అక్వైంటెన్స్ స్పెల్లింగ్ ఏంటండి, ఏసీక్యూఏ క్యూయుఏ ఏసీక్యూయుఏ ఐఎన్టీఏఎన్సి వస్తుంది, ఇది రైట్ ఆన్సర్. ఇవన్నీ స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ కాన్వేస్ వర్డ్ ఏదో చూస్ చేసుకోమంటున్నాడు. అక్కడ ఇచ్చిన గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ కాన్వేస్ వర్డ్ ఏదో చూస్ చేసుకోమంటున్నాడు. దీన్ని మనం 1 word సబ్స్టిట్యూట్ సెక్షన్ అంటామండి. 1 word సబ్స్టిట్యూషన్ అంటాం. సో ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలన్నా మీకు ఒకాబులరీ కమాండ్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సినోనిమ్స్ యాంటోనిమ్స్ రూట్ వర్డ్స్ ఐడియా ఉన్నా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీరు రూట్ వర్డ్స్ నేర్చుకోండి. రూట్ వర్డ్స్ మీద కమాండ్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, సో ద అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ డేట్స్, ద అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ కానీ డేట్స్ కానీ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అకరెన్స్, ఒక ఆర్డర్లో టైం వైజ్గా, ఒక టైం టు టైం అరేంజ్ చేసేవి, అంటే ఒక టైం వైజ్గా అరేంజ్ చేసే వాటిని ఏమంటారు అన్నాడు. అంటే ద అరేంజ్మెంట్స్ ఆఫ్ ఈవెంట్స్ కానీ డేట్స్ని కానీ ఈవెంట్స్ని కానీ ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని, అంటే క్రానలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని ఏమంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చినట్లయితే హారాలజీ అన్నాడు. సో ఇక్కడ లాజీ అంటే స్టడీ అండి. లాజీ అంటే రూట్ వర్డ్ వచ్చేసి స్టడీ అంటాము. హారా అంటే టైం అండి. సో హారా అనేది టైం వస్తుంది. సో లాజీ అంటే స్టడీ. ఇక్కడ హారాలజీ అంటే ద స్టడీ ఆఫ్ మెజరింగ్ టైం అని వస్తుంది. ద స్టడీ ఆఫ్ మెజరింగ్ టైం అంటే టైంని మెజర్ చేయడాన్ని మనం హారాలజీ అంటాం. అంటే వాచెస్ సంబంధించి, అంటే మ్యూజిక్ మనం టైంకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాచ్ కానీ వీటి గురించి చదివేదంతా కూడా హారాలజీ అంటాం. టైంకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ అంటే టైంని మెజర్ చేసేది, ఆ చదువుని ఏమంటామంటే హారాలజీ అంటాం. ద స్టడీ ఆఫ్ మెజరింగ్ టైం అని గుర్తుంచుకోండి. అండ్ క్రానాలజీ, సో క్రానాలజీ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రానాలజీ అంటే క్రాన్ అంటే కూడా టైమే, లాజీ అంటే స్టడీ. ఇక్కడ క్రానాలజీ అంటే మీనింగ్ ఏంటంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ డేట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అకరెన్స్, ఒక ఆర్డర్లో, క్రానాలజికల్ ఆర్డర్ అంటే ఒక ఆర్డర్ వైజ్గా, టైం వైజ్గా అని అంటాం కదా, క్రానాలజీ అంటాం. సో రైట్ ఆన్సర్ మనకి 2nd ఆప్షన్ అండి. సో క్రాన్ అంటే టైం గుర్తుంచుకోండి, అంటే ఒక టైం స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్లో జరిగేదాన్ని, ఈవెంట్ జరిగేదాన్ని మనం క్రానాలజీ అండి. సో క్లియర్. అండ్ ఫ్లెక్సీ టైం అంటే ఫ్లెక్సిబుల్ టైం. ఫ్లెక్సీ అంటే ఫ్లెక్సిబుల్ టైమ్స్ అనమాట, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అంటాం కదా, అలా క్యాలెండర్ కాదు. ఇది ఎలిమినేట్ చేసి ఈజీగా ఆన్సర్ వస్తుంది. అండ్ ఇక్కడ సింపుల్గా కొట్టేయచ్చు. రైట్ ఆన్సర్ మనకి 2nd ఆప్షన్ అండి.
సో ఇక్కడ రూట్ వర్డ్స్ అంటాం. హారా అంటే టైం, లాజ్ అంటే స్టడీ. ఈ రెండు మీనింగ్ వచ్చి ఈ రెండు కలిపి ఒక మీనింగ్ ఏంటంటే ద స్టడీ ఆఫ్ మెజరింగ్ టైం అని వస్తుంది. అండ్ ఇది క్రానాలజీ అంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ ద ఈవెంట్స్ ఆర్ డేట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దర్ అకరెన్స్ అంటాం. ఇదేంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ సెక్షన్. దాని నుంచి మీకు ఒక 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్హాన్స్ అని ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, అంటే సిమిలర్ మీనింగ్ ఇచ్చేది. ఎన్హాన్స్ అంటే ఏంటి? ఇంప్రూవ్ చేయడము, ఇంక్రీజ్ చేయడం అంటాం కదా. ఎన్హాన్స్ అంటే ఏంటి? ఎక్స్పాండ్ చేయడము, ఇంక్రీజ్ చేయడము అంటాం. సో ఇంక్రీజ్, సో ఎక్స్పాండ్. ఓకే, మనకి ఎన్హాన్స్ చేయడం ఇంప్రూవ్ చేయడం అని వస్తుంది. ఓకే, ఇంప్రూవ్ అని వస్తుంది. ఇంక్రీజ్ చేయడము, ఇంప్రూవ్ చేయడం అని అంటాము. ఓకే, మరి ఎంజాయ్ కాదు, ట్రై కాదు, వ్యూ కాదు. ఆన్సర్ వచ్చేసింది 4th ఆప్షన్. సింపుల్ కొట్టచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆప్షన్స్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు, అంటే ఆప్షన్స్ అనే వర్డ్ 4 ఆప్షన్స్లో ఇచ్చాడు. అందులో కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో యాబ్సెన్స్ అంటే తెలుసు కదా క్లియర్లీ. సో ABSENC రైట్ ఆన్సర్ మనకు ఫస్ట్ ఆప్షన్ అండి. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సింపుల్గా కొట్టచ్చు. యాబ్సెన్స్ స్పెల్లింగ్ ఏంటండి? ABSENC అంటాం, NCE అంటాం, అంతే కదా. సో సింపుల్ కొట్టచ్చు. ఇలాంటి ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. అని చెప్పాను కదా, స్పెల్లింగ్ కరెక్షన్ నుంచి మీకు అరౌండ్ 4 క్వశ్చన్స్ వస్తాయండి. అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఏ సెక్షన్స్ ఏమో వస్తున్నాయి అనేవి. అండ్ మరొకసారి చూడండి, ఎవరైతే తెలంగాణ హైకోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ హైకోర్టు జాబ్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి 50% ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కోర్స్ పైన మీకు 3,000 1,500 వస్తుంది. 9 months వ్యాలిడిటీ అండి. సో డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోస్ అన్నీ కూడా చూసేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ప్రాస్పర్ అని ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ప్రాస్పర్ అనే వర్డ్కి సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రాస్పర్ అంటే సక్సీడ్ అవ్వడము అని వస్తుంది. సక్సీడ్ అవ్వడం అని వస్తుంది. సక్సీడ్ అని వస్తుంది. డూ వెల్ అని వస్తుంది. అంటే సక్సెస్ఫుల్గా అవ్వడము, సక్సెస్ అవ్వడం అని వస్తుంది. అంటే బీ సక్సెస్ అంటే ఎక్కువ ఫినాన్షియల్గా యూజ్ చేస్తాం. అంటే బీ సక్సెస్ఫుల్ ఫినాన్షియల్లీ, అంటే ఫినాన్షియల్గా సక్సెస్ఫుల్గా ఉండడం అనమాట. అంటే డబ్బు పరంగా అని ఫినాన్షియల్గా సక్సెస్ఫుల్గా ఉండడం అనమాట. సక్సీడ్ అనే మీనింగ్ గుర్తుంచుకోండి. సో సేవ్ కాదు, డిస్ట్రాయ్ దానికి అపోజిట్ అవుతుంది. షో కాదు. సో ఫ్లరిష్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాస్పర్ అంటే ఏంటి? సక్సెస్ అవ్వడం. సో దానికి సినోనిమ్ ఏంటంటే ఫ్లరిష్. ఫ్లరిష్ అంటే ఏంటి? ఇక్కడ మనకు థ్రైవ్ అని వస్తుంది. ఓకే, గ్రో అని వస్తుంది, డెవలప్ అని వస్తుంది. సో డెవలప్ అని వస్తుంది, డెవలప్ అని వస్తుంది. ఓకే, సో అండ్ ప్రాస్పర్ అని వస్తుందండి. సో ఫ్లరిష్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫ్లరిష్ అంటే ఏంటంటే థ్రైవ్, గ్రో, డెవలప్, ప్రాస్పర్, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అండి. సో సినోనిమ్స్ అండ్ నేమ్స్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కావాలి. వస్తే ఇవి ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. అండ్ ఎలిమినేట్ చేసి కూడా ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఇక్కడ సేవ్, డిస్ట్రాయ్, షో, దీని మీనింగ్ కొంచెం ఐడియా ఉన్నా కూడా ఎలిమినేట్ చేసి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. దీని మీనింగ్ ఐడియా ఉంటే, ఒకవేళ దీని మీనింగ్ ఐడియా ఉండకున్నా కూడా మీకు దీని మీనింగ్ ఐడియా ఉన్నా కూడా ఎలిమినేట్ చేసి చేయొచ్చు కదా. ఓకే, ఎందుకంటే సేవ్ కాదు, డిస్ట్రాయ్ కాదు, షో కాదు, మీకు ఐడియా వస్తుంది ఇట్లా. నెక్స్ట్ సో ఆప్షన్స్లో మనకు ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఆప్షన్స్లో మనకు ప్రొనౌన్స్ ఇచ్చాడు, హూ, వి, హీ, దే అని. సో వీటిని ప్రొనౌన్స్ అంటారు. ఏ ప్రొనౌన్ ఆ బ్లాంక్కి గ్రామటికల్గా సూట్ అవుతుందో దాన్ని చూస్ చేసుకోమంటున్నాడు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ మీకు అరౌండ్ ఒక 8 to 10 క్వశ్చన్స్ వస్తాయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ మోస్ట్లీ గ్రామర్ బేస్డ్ ఎక్కువ ఉంటాయి. మీకు గ్రామర్ వస్తే ఈ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. గ్రామరు అండ్ అక్కడ చదివింది మీకు అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి అక్కడ చూద్దాం ఒకసారి. ఎవ్రీబడి ప్లాంటెడ్ ఏ సాప్లింగ్ ఆన్ ట్రీ ప్లాంటేషన్ డే అన్నాడు. ఎవ్రీబడి ప్లాంటెడ్ అంటే ప్రతి ఒక్కరు నాటారు ఏంటి? మొక్కల్ని. ఎవ్రీబడి ప్లాంటెడ్ ఏ సాప్లింగ్ ఆన్ ట్రీ ప్లాంటేషన్ డే. ట్రీ ప్లాంటేషన్ డే ప్రతి ఒక్కరు మొక్క నాటారని చెప్పాడు. తర్వాత అండ్ డాష్ వర్ గివెన్ ఏ సర్టిఫికేట్ ఇన్ అప్రిసియేషన్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్ అన్నాడు. సో ప్రతి ఒక్కరు మొక్క నాటారు అన్నాడు, వాళ్ళకి అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి సర్టిఫికేట్? అప్రిషియేషన్ సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అన్నాడు. మరి ఆప్షన్లో చూసినట్లయితే హూ అన్నాడు. సో హూ అంటే ఏంటి? ఎవరు అని వస్తుంది. ఎవరు అని వస్తుంది. దీన్ని మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటాము. అండ్ ఆల్సో రిలేటివ్ ప్రొనౌన్ కూడా అంటామండి. సో రిలేటివ్ ప్రొనౌన్ అంటామండి. సో హూ అంటే ఎవరు అంటాం కదా, అక్కడ హూ వర్ గివెన్ అన్నాం కదా. అంటే ఆల్రెడీ ఎవ్రీబడి ప్లాంటెడ్ అంటే ప్రతి ఒక్కరు ప్లాన్ చేశారంటున్నాడు కదా. సో హూ అంటే మళ్ళీ ఎవరు అని వస్తుంది. డజంట్ మేక్ ఎనీ సెన్స్. అక్కడ వి రాదు. వి అంటే మేము అని వస్తుంది కదా. సో అక్కడ వారు అన్నాడు కదా, కాబట్టి ఎవ్రీబడి అంటే వారు అని వస్తుంది కాబట్టి మేము రాదు. ఇక్కడ హీ కాదు, అతడు కాదు. దే ఈజ్ ద రైట్ ఆన్సర్. దే అంటే వారు,
అంటే ప్రతి ఒక్కరు వారు అన్నట్టు. సో దే ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్కడ వచ్చే కరెక్ట్గా గ్రామటికల్గా మ్యాచ్ ఏది ఏంటండి అంటే కాంటెక్చువల్గా మ్యాచ్ ఏది మనకి దే అండి. సో దే వర్ గివెన్, దే రెఫర్స్ టు ఎవ్రీ వన్ అనమాట. సో దే వర్ గివెన్, వారికి ఇవ్వడం జరిగింది ఏంటి సర్టిఫికేట్ ఇన్ అప్రిసియేషన్ ఆఫ్ దర్ ఎఫర్ట్స్ అన్నాడు. సో ఆన్సర్ మనకి దే అండి. సో ప్రొనౌన్ ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ వచ్చేది. నెక్స్ట్ మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో మనకు సో వర్బ్స్ ఇచ్చాడు కొన్ని, చూద్దాం ఒకసారి. ద హిమాలయన్ మౌంటైన్స్, అంటే హిమాలయన్ మౌంటైన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆర్ బిలీవ్డ్ డాష్ అబౌట్ 50 million years ago అన్నాడు. అంటే 50 million years ago హిమాలయన్ మౌంటైన్స్ అనేవి ఫామ్ అయినాయి అని అంటున్నాడు. అయినాయి కావచ్చు అన్నాడు. బిలీవ్డ్ అన్నాడు కదా, బిలీవ్డ్ అంటే అయినాయి అనే ఒక నాట్ ఎగ్జాక్ట్ అనమాట. బిలీవ్డ్ అంటే నాట్ ఎగ్జాక్ట్ కదా. సో హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ బిలీవ్డ్ డాష్ అబౌట్ 50 million years ago అన్నాడు. అంటే 50 million years ఎగో ఫామ్ అయినాయి అనే ఒక నమ్మకం ఉంది అంటున్నాడు. బిలీవ్డ్ తర్వాత మనకు 2 వస్తుంది కదా, బిలీవ్డ్ 2 అని వస్తుంది, కరెక్టే ఉంది. బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అని వస్తుంది, కరెక్టే. బిలీవ్డ్ దట్ వర్ ఫార్మ్డ్, దట్ అంటే ఏంటి మనకు, దట్ అనేది డెఫినెట్ ప్రొనౌన్ అనేది, అంటే ఖచ్చితంగా అయితేనే మనం దట్ అని యూజ్ చేస్తాం డెఫినెట్గా. బట్ ఇక్కడ బిలీవ్డ్ అన్నాడు, దట్ మ్యాచ్ అవుతుంది. బిలీవ్డ్ దట్ వర్ ఫార్మ్డ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. దట్ రెఫర్స్ టు పర్టికులర్ థింగ్స్ కదా అక్కడ. సో డెఫినెట్ ప్రొనౌన్ అది యూజ్ చేయం అక్కడ. బిలీవ్డ్ ఫార్మింగ్ అసలు సెన్సే కాదు. బిలీవ్డ్ టు ఫార్మ్ 2+1ని మనము 2+1 అంటే టు ఫార్మ్, టు గో, టు రైట్ అంటే 2+1 అంటే టు ఫార్మ్, టు గో, టు రైట్ అన్నాం అనుకోండి, అంటే జరగాలి జరుగుద్ది అని వస్తుంది. జరగాలి జరుగుద్ది అని వస్తుంది మీనింగ్. అంటే ప్రజెంట్ టెన్స్లో ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్ చేస్తుంది. చేయాలి రాయాలి అన్నప్పుడు యూజ్ చేస్తాం. సో వీ హ్యావ్ టు గో, మనం వెళ్ళాలి. వీ హ్యావ్ టు ప్లే, మనం ఆడాలి. ఈ కేమ్ హియర్ టు సీ హర్, అతను చూడడానికి వచ్చాడు. ఈ కేమ్ హియర్ టు మీట్ హిమ్, అతన్ని కలవడానికి వచ్చాడు. ఇక 2+1 ఏంది అక్కడ మనకు జరగాలి అని చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. అంటే ప్రజెంట్ ఫ్యూచర్ యాక్షన్ ఇండికేట్ చేస్తుంది మోస్ట్లీ. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ బిలీవ్డ్ టు ఫామ్ అంటే ఆ ఫామ్ అవ్వడానికి అనే మీనింగ్ వస్తుంది. డజంట్ మేక్ ఎనీ సెన్స్ అండి. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. సో ద హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ ఫార్మ్డ్. టు బిలీవ్ టు హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అంటే ఫామ్ అయి ఉండొచ్చు అన్న మీనింగ్ అనమాట. బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అబౌట్ 50 years ago అని వస్తుంది. రైట్ ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్ అండి. సో బిలీవ్ టు ఫార్మ్ అంటే మళ్ళీ ప్రజెంట్ టెన్స్కి వెళ్ళిపోతుంది. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నెక్స్ట్ రిమోట్ అనే వర్డ్ ఇచ్చాడు ఇక్కడ, దానికి యాంటనీమ్ అడుగుతున్నాడు. రిమోట్ అంటే ఫార్ అవే, ఫార్ అవే దూరం అంటాం కదా, రిమోట్ అంటాం కదా, రిమోట్ ఏరియాస్ అంటాం, దూరంగా ఉన్న వాటిని. సో దానికి యాంటనీమ్ అంటే అపోజిట్ ఇచ్చేది. ప్రైవేట్ కాదు, అవైలబుల్ కాదు. అవైలబుల్ అంటే ఎక్కడైనా అవైలబుల్, దూరంగా అవైలబుల్, దగ్గరైనా అవైలబుల్. డిస్టెన్స్ అంటే దానికి సినిమా అవుతుంది, యాంటనీమ్ అవుతుంది. యాక్సెసిబుల్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో రిమోట్ అంటే ఫార్ అవే, యాక్సెసిబుల్ అంటే నియర్, ఇది. సో రైట్ ఆన్సర్ మనకి బి, ఫోర్త్ ఆప్షన్ అండి. ఇలా ఎలిమినేట్ చేస్తూ కూడా ఆన్సర్ చేయొచ్చు. సినానిమ్స్ యాంటనిమ్స్ మీకు ఖచ్చితంగా 6 to 8 క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో ప్రొనౌన్స్ ఇచ్చాడు, హూ, విచ్, హూమ్, షీ అని. ఏ ప్రొనౌన్ నాకు గ్రామటికల్గా ఆ సెంటెన్స్ బ్లాంక్కి మ్యాచెస్ చూజ్ చేసుకోమంటున్నాడు. మీకు గ్రామరు, వొకాబులరీ వస్తాయి, గ్రామర్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి, వొకాబులరీ చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సినోనిమ్స్, యాంటనిమ్స్ ఇవన్నీ కూడా వొకాబులరీ రిలేటెడే. మీరు ఈజీగా కరెక్ట్ కూర్చుంటే ప్రాక్టీస్ చేస్తే ఈజీ వస్తుందండి. ఇక్కడ చదివింది కూడా మీకు అర్థం కావాలి, సింపుల్గా వచ్చేస్తుందండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు అండి. సో మెరీ క్యూరీ ఈజ్ ద ఉమెన్ డాష్ డిస్కవర్డ్ రేడియం అన్నాడు. మెరీ క్యూరీ ఈజ్ ద ఉమెన్ డాష్ డిస్కవర్డ్ రేడియం అన్నాడు. మనకు ఆప్షన్స్లో ప్రొనౌన్స్ ఇచ్చాడు. ఇక్కడ హూ అన్నాడు. హూ అంటే మనకి ఇది సబ్జెక్ట్ యూజ్ చేస్తాము, ఇది పర్సన్కి యూజ్ చేస్తాము. ఓకే, అండ్ విచ్ అనేది ఓన్లీ థింగ్స్కి యూజ్ చేస్తాము, ఆర్ సెలెక్షన్స్కి యూజ్ చేస్తాం. సో ఇది రాదు, ఎందుకంటే ఉమెన్ గురించి మాట్లాడుతుంది కదా, పర్సన్ గురించి, కాబట్టి విచ్ రాదు. హూమ్ అనేది ఓన్లీ ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తాము, ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం, పర్సన్కి యూజ్ చేస్తామండి, పర్సన్స్కి యూజ్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, రేడియం అనేది ఆబ్జెక్ట్. సో అక్కడ హూమ్ అనేది ఆబ్జెక్టే, రేడియం అనేది ఆబ్జెక్టే. ఇట్లా ఆబ్జెక్ట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అక్కడ. సో ఇది వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది. ఇది యాక్టివ్ వాయిస్ అనమాట, ఇది యాక్టివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్లో మనకు ఇక్కడ సబ్జెక్ట్ రావాలి కానీ ఆబ్జెక్ట్ రాకూడదు. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వస్తుంది ఇలా. ఇది యాక్టివ్ వాయిస్ అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్, యాక్షన్ చేసిన వాడు అనమాట. ఇక్కడ యాక్షన్ తీసుకున్నవాడు కాదు, ఇది యాక్షన్ తీసుకున్నవాడు అవుతుంది. అండ్ ఆల్రెడీ మెరీ క్యూరీ అంటున్నాడు కాబట్టి మళ్ళీ షీ అనకూడదు. షీ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ ప్రొనౌన్, అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ నౌన్, నౌన్కి బదులుగా షీ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి షీ అవసరం లేదు కదా. ఓకే, సో వేరే సెంటెన్స్ వస్తే షీ రావాలి.
సో ఇక్కడ ఏమనాలి, హూ ఇస్ ద రైట్ ఆన్సర్. హూ ఈజ్ అ రిలేటివ్ ప్రొనౌన్, దీన్ని ఏమంటాం, రిలేటివ్ ప్రొనౌన్ అంటాము. సో రిలేటివ్ ప్రొనౌన్ టాపిక్ వింటే మీకు ఈజీగా అర్థమవుతుందండి ఇది. సో ఇక్కడ ఏమనాలి, హూ. సో మెరీ క్యూరీ ఈజ్ ద ఉమెన్ హూ డిస్కవర్డ్ రేడియం. రేడియం డిస్కవర్ చేసిన ఆమె, డిస్కవర్ చేసిన ఆమె మెరీ క్యూరీ అన్నాడు. ఇక్కడ ద ఉమెన్ అంటే నౌన్ అండి. సో ఇదంతా కూడా అడ్జెక్టివ్ క్లాజ్ అని అంటాము, దీన్ని మనం అడ్జెక్టివ్ క్లాజ్ అని అంటాము. సో అడ్జెక్టివ్ క్లాజ్ అని అంటాము. సో ఈ అడ్జెక్టివ్ క్లాజ్ అంతా కూడా ఉమెన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే మెయిన్ క్లాజ్లో నౌన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఆ ఉమెన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకు టాపిక్ రిలేటివ్ ప్రొనౌన్స్. మీకు ప్రొనౌన్స్లో రిలేటివ్ ప్రొనౌన్స్ అని ఉంటుంది, అది నేర్చుకుంటే ఈజీగా అర్థమవుతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సో ఇనమ్రేట్ అనే ఒక వర్డ్, ఇనమ్రేట్ అనే వర్డ్ని 4 ఆప్షన్స్లో ఇచ్చాడు. ఇనమ్రేట్ అని, దానిలో ఫైండ్ అవుట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటున్నాడు. సో ఇనమ్రేట్ అంటే క్యాలిక్యులేట్ చేయడం అంటాం, క్యాలిక్యులేట్ చేయడం అంటాం, అంటే లిస్ట్ అవుట్ చేయడం అంటాం. అంటే ఒక ఆర్డర్గా నెంబర్ వైజ్గా లిస్ట్ అవుట్ చేయడం అంటాం. క్యాలిక్యులేట్ చేయడము, లిస్ట్ అవుట్ చేయడం అంటామండి. మరి ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏంటంటే ఫస్ట్ వన్ చూడండి, ఈఎన్ఎన్ అన్నాడు. ఓన్లీ సింగిల్ ఎన్ఏ వస్తుంది ఇనమ్రేట్కి, ఓన్లీ ఈఎన్ఏ వస్తుంది కానీ ఈఎన్ఎన్ రాదు. సో ఇక్కడ ఈఎన్ ఓకే. సో రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్ అండి. ఇనమ్రేట్ స్పెల్లింగ్ వచ్చేసి ఈఎన్యుఎంఈఆర్ఏటి వస్తుంది. సో ఇనమ్రేట్ అంటే క్యాలిక్యులేట్స్. ఆన్సర్ 2. స్పెల్లింగ్ అంటే మనకు స్పెల్లింగ్ ఎర్రర్స్ నుంచి ఖచ్చితంగా 4 క్వశ్చన్స్ వస్తాయి, ఎక్స్పెక్ట్ చేయాలి మీరు. అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటెన్స్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని హైలైట్ చేశాడు. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఒక దానిలో గ్రామటికల్ మిస్టేక్ ఉంటుంది, ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీన్ని మనం ఏమంటాం, ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ అంటాం. సో ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఒక ఫంక్షన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, అంటే నౌన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, అడ్జెక్టివ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, అడ్వర్బ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది తెలుసుకోవాలి. ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీ అండి. ఒక 12 to 13 టాపిక్స్ గ్రామర్ ఉంటాయి. అవి నేర్చుకుంటే అసలు ఇవి చాలా ఈజీ అండి. అందులో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ అనుకోండి. సో నౌన్లో మనకి దాని యొక్క ఫంక్షన్స్ ఉంటుంది, అంటే అది ఎలా ఫంక్షన్ చేస్తుంది, దాని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ చేస్తుంది, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ చేస్తుంది. దాని యొక్క రూల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన రూల్స్ ఉంటాయి. ఎలా నేర్చుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ నేర్చుకున్నాను అనుకోండి. నౌన్ అంటే అందరూ తెలుసు, నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్స్ అంటారు. కానీ అక్కడ అది కాదు ఇంపార్టెంట్. దాని యొక్క ఫంక్షన్స్ నేర్చుకోవాలి, రూల్స్ నేర్చుకోవాలి, దాని మీద లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్క టాపిక్ మీద ఫంక్షన్స్, రూల్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ సెక్షన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే గ్రామర్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ చేయొచ్చు. అండ్ గ్రామర్ నేర్చుకుంటే మీకు కాంటెక్స్ట్ కూడా ఈజీగా అర్థమవుతుంది. మరి ఇక్కడ ఇచ్చిన దానిలో ఎక్కడ మిస్టేక్ ఉందో చూద్దామా. వెనెవర్ వీఆర్ ఇన్ వర్క్ ప్లేస్, whenever we are at work place, అక్కడ టైపింగ్ మిస్టేక్. whenever we are at work place, we are expected to carry out duties in a professionally manner అన్నాడు. అంటే వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్యారీ అవుట్ డ్యూటీస్ ఇన్ ఏ ప్రొఫెషనల్లీ మ్యాన్ అన్నాడు. ఇక్కడ మిస్టేక్ వచ్చింది చూడండి. మేనర్, దీన్ని మనం నౌన్ అని అంటాము. సో మేనర్ అనే దాన్ని మనం నౌన్ అని అంటామండి. దాని ముందు మనకి ఏముండాలి, అడ్జెక్టివ్ ఉండాలి. దీని ముందు మనకు అడ్జెక్టివ్ ఉండాలి. సో ఇక్కడ ఏమిచ్చాడు, ప్రొఫెషనల్లీ అన్నాడు. సో ప్రొఫెషనల్లీ. సో ప్రొఫెషనల్లీ ఇలా ఎల్వే వచ్చింది అనుకోండి, దీన్ని అడ్వర్బ్ అంటాము. లాస్ట్లో మనకి ఇలా ఎల్వే వచ్చింది అనుకోండి, దాన్ని అడ్వర్బ్ అంటాము. సో అడ్వర్బ్ మనకు కేవలం వర్బ్ని మాడిఫై చేస్తుంది, అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది, అడ్వర్బ్ని మాడిఫై చేస్తుంది, అదర్ అడ్వర్బ్ని. బట్ నౌన్ని మాడిఫై చేయదు. ఈ ప్రొఫెషనల్ అనే వర్డ్ అక్కడ నౌన్ని మాడిఫై చేయడు. ఇక్కడ నౌన్ ఉంది కదా, మరి నౌన్ మాడిఫై అంటే మనకి ఏం రావాలి, అడ్జెక్టివ్ రావాలి. దీన్ని మనం ఎల్వే తీసేస్తే సరిపోతుంది. ప్రొఫెషనల్ అనాలి. ఏమనాలి, ప్రొఫెషనల్ అనాలి. సో ప్రొఫెషనల్ అనేది ఇక్కడ మనకు అడ్జెక్టివ్. దీని తర్వాత ఏం రావాలి, నౌన్ రావాలి. అంటే ప్రొఫెషనల్ మేనర్ అనాలి. ఇక్కడ ఏమనాలి, ప్రొఫెషనల్ మేనర్ అనాలి. ఇక్కడ ఎల్వై కట్ చేయండి సరిపోతుంది. సో ఇక్కడ ఎల్వై రాదు. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ప్రొఫెషనల్ మేనర్ అనాలి, ప్రొఫెషనల్ మేనర్ కాదు. ప్రొఫెషనల్ ఏంటి, అడ్జెక్టివ్, మేనర్ నౌన్, కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో మోస్ట్లీ అడ్జెక్టివ్, అడోబ్స్, వీటి యొక్క సఫిక్సెస్ ఉంటాయి. సఫిక్సెస్, ఫ్రీ ఫిక్సెస్ నేర్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. సో ఆప్షన్స్లో మనకు డిసిప్లినరీ వర్డ్స్ ఇచ్చేటివి, ఏది గ్రామటికల్గా మ్యాచ్ అని చూస్ చేసుకోమన్నాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి ఖచ్చితంగా మీకు ఒక 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి. అన్నీ కూడా గ్రామర్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. మరొకసారి చదువుదామా. ద కమిటీ రికమెండెడ్ డాష్ యాక్షన్ అగెన్స్ట్ ఆల్ ద ఎంప్లాయీస్ హూ హ్యాడ్ టేకెన్ పార్ట్ ఇన్ స్ట్రైక్ అన్నాడు. ఇక్కడ యాక్షన్ అనే దాన్ని మనం నౌన్ అని అంటాము. నౌన్ ముందు ఏముండాలి, మనకి అడ్జెక్టివ్ ఉండాలి. సో ఇక్కడ డిసిప్లినరీ అన్నాడు. ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఏఆర్వైతో ఎండ్ అయితే దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాము. సో అడ్జెక్టివ్ అంటాము.
డిసిప్లినరీ, ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఏఆర్వై. ఏఆర్వై అనేది సఫిక్స్ అంటాము, ఇది అడ్జెక్టివ్ సఫిక్స్ అండి, ఇది వస్తుంది. డిసిప్లినరీ యాక్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, డిసిప్లినరీలో ఏఆర్వై రావాలి కానీ ఈఆర్వై ఇచ్చాడు, రాంగ్. అండ్ డిసిప్లిన్ అనేది ఒక నౌన్ అండి, అక్కడ మనకు అడ్జెక్టివ్ కావాలి, ఇది పోయింది. డిసిప్లినింగ్ అనేది వర్బ్ అవుతుంది, డిసిప్లినింగ్ యాక్షన్ అనము, రాంగ్. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్, డిసిప్లిన్ యాక్షన్. సో ఇది కూడా గ్రామర్ చూడండి, గ్రామరు, వొకాబులరీ ఇవన్నీ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు హిండరెన్స్ అని ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి సినానిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే సిమిలర్ మీనింగ్ ఇచ్చేది. హిండరెన్స్ అంటే ఏంటి? ప్రివెంట్ చేయడము, అడ్డుపడడం అంటాం కదా, స్టాప్ చేయడము అంటాము. ఓకే, స్టాప్ సమ్వన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ అంటే అడ్డుపడము అంటాం, బ్లాక్ చేయడము. ఓకే, సో స్టాప్ చేయడము, ప్రివెంట్ చేయడం, బ్లాక్ చేయడము, అబ్స్ట్రాక్ట్ చేయడం అంటాం. దానికి సినిమా ఏంటి? ప్రైడ్ అంటే ఏంటి? గర్వము అంటాం కదా, గర్వపడము అంటారు, ఫీలింగ్ జాయ్ అంటాం కదా, సో అది కాదు. అమెండ్మెంట్ అంటే చేంజెస్ చేయడము, అమెండ్మెంట్స్ అంటాం కదా, చేంజెస్ చేయడం కాదు. అబ్స్ట్రాక్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అబ్స్ట్రాక్షన్ అంటే కూడా సేమ్, ఇండరెన్స్, స్టాప్, ప్రివెంట్ అని వస్తుంది. యాక్సెప్టెన్స్ కాదు. సో ఇలా ఎలిమినేట్ చేయడం ద్వారా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండి. సో రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. సింపుల్గా అలా ఎలిమినేట్ చేస్తే కూడా ఆన్సర్ చేయొచ్చు. మీకు ఒక్క వర్డ్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ హిండరెన్స్ అంటే మీకు ఐడియా ఉందనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్షన్ మీనింగ్ తెలియలేదు అనుకోండి, మీరు ఇవి తీసేస్తే కూడా ఆన్సర్ వస్తుంది కదా. ఈ మీనింగ్ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మీనింగ్ తెలుసు, దీని మీనింగ్ తెలియదు అనుకోండి, ఇవి తీసేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. అదొక టెక్నిక్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు, అందులో ఫైండ్ అవుట్ ద గ్రామటికల్ ఎర్రర్ అంటున్నాడు. తెలుసుగా ఇందాక మనం డిస్కస్ చేసినట్టే, ఇక్కడ ఇచ్చిన వాటిలో ఒక దాంట్లో గ్రామటికల్ మిస్టేక్ ఉంది, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎర్రర్ డిటెక్షన్ నుంచి 5 to 6 క్వశ్చన్స్ వస్తాయండి, ఎర్రర్ డిటెక్షన్ నుంచి. దీన్ని మనం ఎర్రర్ డిటెక్షన్ అంటాము. సో దానిలో మనకు ఖచ్చితంగా 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. గ్రామర్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. గ్రామర్ అంటే చెప్పాను కదా, ఒక 12 to 14 టాపిక్స్ ఉంటాయి, ఈజీగా నేర్చుకోవచ్చు, ఊరికే వచ్చేస్తాయి అవి నేర్చుకుంటాయి, కరెక్ట్ ఆర్డర్లో నేర్చుకుంటాయి. నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, అందులో ఫంక్షన్స్, రూల్స్, వాటి ప్రాక్టీస్ చేస్తే వితిన్ డేస్లో నేర్చుకోవచ్చు అండి మనం. మరి ఇక్కడ ఏమి చదువుదామా? ద పోలీస్ పుటప్ అన్నాడు. పుటప్ అంటే మనం ఇక్కడ రోట్ అని అంటామండి. సో రోట్ అని అంటాం, పుటప్ అంటే ఫ్రేజల్ వర్బ్ అని అంటాం. ఇది పోలీస్ పుటప్ అంటే పోలీస్ రోట్ అనమాట. ఏం రాశారు? ఏ వార్న్ సైన్ బోర్డ్ అన్నాడు. వార్న్ అనే దాన్ని మనం ఇక్కడ V1 ఫామ్ అంటాము. ఓకే, ఇక్కడ సైన్ బోర్డ్ అనే దాన్ని నౌన్ అని అంటాం. సో నౌన్ అని అంటాం. V1 ఫామ్ ఎప్పుడు నౌన్ని మాడిఫై అయ్యేది. మనము వార్న్కి V2 ఏంటి? వార్నెడ్ అని వస్తుంది. V3 ఏంటి? వార్నెడ్ అని వస్తుంది. V4 ఏంటి? వార్నింగ్ అని వస్తుంది. సో వార్నింగ్ అని వస్తుంది. మనం V3ని కానీ V4 కానీ అడ్జెక్టివ్ యూజ్ చేస్తాము. అక్కడ నౌన్ని మాడిఫై అంటే అడ్జెక్టివ్ కాదా కావాల్సింది? వార్నింగ్ అనొచ్చు మనం. వార్నింగ్ ఇచ్చేది అంటే వార్నింగ్ ఇచ్చేది కాబట్టి వార్నింగ్ సైన్ బోర్డ్ అంటామండి. ఇది ఇక్కడ ING రావాలి, మనకు సెకండ్ పార్ట్లో ఉంది. వార్నింగ్ సైన్ బోర్డ్ అనాలి. ఓకే, వార్నింగ్ ఇక్కడ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది? అడ్జెక్టివ్ ఫంక్షన్ చేస్తుంది. దీన్ని మనం ప్రజెంట్ పార్టిసిపల్ అడ్జెక్టివ్ అంటాము. అడ్జెక్టివ్ టాపిక్స్ నేర్చుకుంటే ఈజీగా వస్తుంది ఇక్కడ. సో ఇట్ షుడ్ బి వార్నింగ్ సైన్ బోర్డ్ అనాలి. సో నౌన్ మాడిఫై చేయాలంటే మనకు అడ్జెక్టివ్ కావాలి. V1 ఫామ్ కానీ V2 ఫామ్ కానీ ఎప్పుడు నౌన్ని మాడిఫై చేయదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసారా, గ్రామర్ రిలేటెడ్, వొకాబులరీ రిలేటెడ్ చాలా వస్తున్నాయి. సో ఇది ఇక్కడ మళ్ళీ వొకాబులరీ రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, ఇది ఇడియం అండి. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని ఒక ఇడియం ఇచ్చాడు. సో ఇడియం అంటే తెలుగులో జాతీయాలు అంటాము. మన తెలుగులో ఇలా అంటాం కదా, అదే కొండంతవి ఎలకను పట్టడము, ఓకే, మెరిసేంత బంగారం కాదు, పిట్ట కొంచెం కూత ఘనం అని ఇలా మనం తెలుగులో మాట్లాడుకుంటాం కదా జాతీయాలు. వాటిని ఇంగ్లీష్లో ఇడియమ్స్ అని అంటాము. ఇడియమ్స్ అంటే మనకి ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వచ్చి అన్నీ కలిపి ఒక ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తాయి, లిటరల్ మీనింగ్ ఇవ్వవు. అంటే ఇక్కడ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే ఇండివిజువల్ మీనింగ్ తీసుకోకూడదు, నిజంగానే బర్న్ ద మిడ్ నైట్ అని తీసుకోకూడదు, దాని ఫిగరేటివ్ మీనింగ్ మనం తీసుకోవాలి. సో దాని మీనింగ్ ఏంటని అడుగుతున్నాడు. మనకి ఎప్పుడైనా సినానిమ్స్ కానీ యాంటనిమ్స్ కానీ ఇడియమ్స్ మనకి నా సెంటెన్స్లో హైలైట్ చేసిస్తే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సార్ నాకు ఈ మీనింగ్ తెలియదు సార్ ఎలా అంటే, ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైనా ఆన్సర్ చేయొచ్చండి. ఒక సెంటెన్స్ చదవండి, కానీ ప్రాక్టీస్ చేయాలి, ఇడియమ్స్ చాలా ప్రాక్టీస్ చేయాలి. ఇలా సెంటెన్స్ ఇస్తే సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఆన్సర్ చేయొచ్చు. ఒక చదవండి, స్టూడెంట్స్ హ్యావ్ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఇన్ దేర్ ఎగ్జామ్స్ అన్నాడు. స్టూడెంట్స్ హ్యావ్ టు, స్టూడెంట్స్ చేయాలి, హ్యావ్ టు అంటే చేయాలి అని. స్టూడెంట్స్ హ్యావ్ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఇన్ దేర్ ఎగ్జామ్స్. అంటే ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటున్నాడు, వాళ్ళు చేయాలి అంటున్నాడు. అర్థమవుతుందా? ఎగ్జామ్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? సో బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే టు వర్క్ లేట్ ఇన్ టు ద నైట్ అంటారండి.
అంటే రాత్రి పగలు కష్టపడి అంటారు కదా, రాత్రంతా కష్టపడాలి అంటారు అనమాట. సో బర్న్ ద మిడ్ నైట్ అంటే టు వర్క్ లేట్ ఇన్ టు ద నైట్, టు షేర్ ద వర్క్ విత్ అదర్స్ కాదు. సో స్విచ్ ఆన్ ద లైట్స్ కాదు, డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు. స్టడీ బై క్యాండిల్ లైట్ కాదు, వీ షుడ్ నాట్ టేక్ డైరెక్ట్ మీనింగ్ ఫ్రమ్ ఇడియమ్స్ అనమాట. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, అంటే రాత్రంతా కష్టపడడం అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వర్డ్స్ని హైలైట్ చేశాడు. ఇందులో ఫైండ్ అవుట్ ద గ్రామటికల్ మిస్టేక్ అన్నాడు. ఏ వర్డ్లో గ్రామటికల్ మిస్టేక్ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి చదువుదామా. మై ఫ్రెండ్ ఆస్క్డ్, మా ఫ్రెండ్ అడిగాడు, ఇఫ్ ద కలర్ వైట్ సింబల్స్ పీస్, దెన్ వాట్ డస్ బ్లాక్ స్టాండ్ ఫర్ అన్నాడు. ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్ ఆస్క్డ్లో ఎటువంటి మిస్టేక్ లేదు అండి. ఏమని అడిగాడట, ఇఫ్ ద కలర్ వైట్, ఈ కలర్ వైట్ అనేదాన్ని మనం ఇక్కడ సబ్జెక్ట్ అని అంటాము, పీస్ అనేదాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. మధ్యలో ఏం రావాలి, ఇది ఆబ్జెక్ట్. ద కలర్ వైట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, పీస్ అనేది ఆబ్జెక్ట్. మధ్యలో ఏం రావాలి, మనకు వర్బ్ రావాలి. మధ్యలో మనకి ఏం రావాలి, వర్బ్ రావాలి. ఇక్కడ సింబల్స్ అనేది ఏంటి, నౌన్. సింబల్స్ అంటే ఏంటి, ఇక్కడ నౌన్ ఇది. సో కాంటెక్స్ట్ మన గ్రామర్ రాంగ్ కదా, ఇక్కడ సింబల్స్ అంటే నౌన్, బట్ ఇక్కడ వర్బ్ రావాలి. మరి ఇక్కడ వర్బ్ రావాలంటే ఏమనాలి, సింబలైజెస్ అనాలి. సింబలైజెస్ అనాలి. వర్బ్ ఏంటండి, సింబలైజెస్ అనాలి. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వర్బ్లో అక్కడ ఎస్ కానీ ఎస్ కానీ కలపాలి. ఇది మీరు అంటే ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా పనిచేస్తుంది, నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ సబ్జెక్టు తర్వాత వర్బ్ రావాలి, సింబలైజెస్ అనాలి. ఇక్కడ వర్బ్లో ఎస్ కానీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇచ్చే సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి, వైట్ సింగులర్ కాబట్టి సింబలైజెస్ అనాలి. మరి ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది మనకు, ఫస్ట్ పార్ట్లో. ఇట్ షుడ్ బి సింబలైజ్ అనాలి, సింబలైజెస్. ఇప్పుడు కరెక్ట్ చదవండి వస్తుంది. మై ఫ్రెండ్ ఆస్క్డ్ ఇఫ్ ద కలర్ వైట్ సింబలైజెస్ పీస్, అంటే కలర్ వైట్ అనేది పీస్కి సింబలైజ్ అయితే, ఇండికేట్ చేస్తే, దెన్ వాట్ డస్ బ్లాక్ స్టాండ్ ఫర్, మరి బ్లాక్ ఏంటి అని అడుగుతున్నాడు. క్లియర్ అర్థమైందా. సో ఇక్కడ వర్బ్ రావాలి, నాట్ నౌన్. సో మనకు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. అంతే. గ్రామరు చెప్పాను కదా, 12 to 13 టాపిక్స్ ఉంటాయి, 12 to 14 టాపిక్స్ ఈజీగా ఇలా నేర్చుకోవచ్చు, ఆన్సర్ చేయొచ్చండి. అండ్ రీడింగ్ స్కిల్స్ అలవాట్ చేసుకోవాలి. ఆ రీడింగ్ చేసే సెంటెన్స్ మీనింగ్ అర్థం కావాలి. రీడింగు, గ్రామరు అండ్ వొకాబులరీ పికప్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్. అండ్ మార్క్ టెస్ట్ చాలా చేయాలి, మార్క్ టెస్ట్లు ఎక్కువ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు. సో ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ అనేసి వర్డ్ ఏదో చూస్ చేసుకోమన్నాడు. దీని ఏమంటాం చెప్పాను కదా, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం. దీన్ని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాం. దీని నుంచి మనకు 3 క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి చూడండి అక్కడ ఏమి ఇచ్చాడు. ఇది కూడా వొకాబులరీ రిలేటెడే. నోటీస్ ఆఫ్ డెత్ ఇన్ ఏ న్యూస్ పేపర్, అంటే న్యూస్ పేపర్లో డెత్కు సంబంధించి న్యూస్ ఇస్తారు కదా, అంటే అతను చనిపోయాడు అని చెప్పేసి న్యూస్ పేపర్లు ఇస్తారు కదా ప్రకటనలో. అంటే న్యూస్ పేపర్లో డెత్ ప్రకటనలు చేయడాన్ని ఏమంటారు అన్నాడు. ఆబిచ్యురీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏమంటాం, న్యూస్ పేపర్లో డెత్ ప్రకటన చేయడాన్ని ఏమంటాం, ఆబిచ్యురీ అంటాం. గ్రీఫ్ అంటే దుఃఖము కాదు. అనౌన్స్మెంట్ అంటే నాట్ రిలేటెడ్ టు సేమ్, అనౌన్స్మెంట్ ఏదైనా కావచ్చు. అండ్ రిమెంబరెన్స్ అంటే గుర్తు చేసుకోవడం. సో ఓన్లీ డెత్ సంబంధించి న్యూస్ ప్రకటించడం, అంటే డెత్కు సంబంధించి న్యూస్ పేపర్లో ప్రకటిస్తారు కదా, దాన్ని ఏమంటాం, ఆబిచ్యురీ అంటాం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి అవి. అండ్ మళ్ళీ ఇక్కడ మనకు ఇక్కడ వర్డ్స్ హైలైట్ చేశాడు. దానిలో ఫైండ్ అవుట్ ద గ్రామటికల్ మిస్టేక్, ఏదైతే గ్రామటికల్గా మిస్టేక్ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద ఇన్ఫర్మేషన్స్, ఇక చూడండి ఆన్సర్ వచ్చేసింది. ఇన్ఫర్మేషన్కి ప్లూరల్ ఫామ్ ఉండదు, ఇన్ఫర్మేషన్ అనే అనాలి, ఇన్ఫర్మేషన్స్ అనొద్దు. కొన్ని నౌన్స్ ఎప్పుడు సింగులర్ ఫామ్లో ఉంటాయి, సింగులర్ యూజ్ ఉంటాయి. అవి ఏంటంటే మనం లగేజెస్ అనొద్దు, రాంగ్. బ్యాగేజెస్ అనొద్దు, రాంగ్. ఫర్నిచర్స్ అనొద్దు. ఇన్ఫర్మేషన్స్ అనొద్దు. సీనరీస్ అనొద్దు. ఇవంతా కూడా నౌన్స్ రూల్స్ అండి. మీకు నౌన్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇదంతా నౌన్ సంబంధించింది. సో ఇవన్నిటికీ ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్సే ఉంటాయి అండ్ సింగులర్ యూజే అండి, ప్లూరల్ ఫామ్స్ ఉండవు. ఇన్ఫర్మేషన్స్ కాదు, ఇన్ఫర్మేషన్. ఫస్ట్ పార్ట్లో ఉంది. సో ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. సో అన్ని టాపిక్స్ అంటే ఏవైతే గ్రామర్ మీద టాపిక్స్ మీద రూల్స్ ఉంటాయో అవి నేర్చుకుంటే సరిపోతుందండి. అవి పెద్ద నేర్చుకోవడం చాలా ఈజీ. ఒక్కసారి కసరత్తు చేశారా ఈజీగా నేర్చుకోవచ్చు. చలో. అండ్ వన్స్ అగైన్ మీకు కోర్ట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కోర్సెస్ మీద 50% ఆఫర్ ఉంది. 3000 రూపీస్ మీకు 1500లో వస్తుంది, 9 months వ్యాలిడిటీ. ఓకేనా. సో యూటిలైజ్ చేసుకోండి దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ మనకు కంప్రెస్ అని ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సినోనిమ్స్, యాంటోనిమ్స్ నుంచి చెప్పాను కదా, ఖచ్చితంగా 6 to 8 క్వశ్చన్స్ వస్తాయండి. సో కంప్రెస్ అంటే ఏంటి, కంప్రెస్ చేయడం అంటాం కదా, స్క్వీజ్ చేయడం అంటాం, పిసకడం అంటాం కదా, ఇలా కంప్రెస్ చేయడము, రెడ్యూస్ చేయడం అంటాం కదా, తగ్గించడము అనమాట. రెడ్యూస్ ఇంటూ స్మాలర్ పీసెస్.
అంటే స్మాలర్ బేసెస్గా కంప్రెస్ చేయడం, కంప్రెస్ చేయడం అంటాం కదా, సో స్క్వీజ్ చేయడం, రెడ్యూస్ చేయడం వస్తుంది. దానికి యాంటనిమ్ అడిగాడు, ఎక్స్పాండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్పాండ్ అంటే ఏంటి? ఇంక్రీజ్ చేయడం, దానికి అపోజిట్, రైట్. సో ఆన్సర్ మనకి డైరెక్ట్ కొట్టేది సింపుల్గా, నాట్ డ్రైవ్, నాట్ కాన్సన్ట్రేట్, నాట్ ఫ్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ అథెంటిక్ అనే వర్డ్ ఇచ్చాడు, దానికి సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అథెంటిక్ అంటే ఏంటి? ఒరిజినల్ అంటాం కదా, ఒరిజినల్. ఓకే, మరి దాని సినోనిమ్ ఏంటి? పొల్యూటెడ్ కాదు కదా, నెగిటివ్ వర్డ్, ఇది పాజిటివ్ వర్డ్, అది నెగిటివ్ వర్డ్, అపోజిట్ అవుతుంది. ఇమిటేషన్ కాదు, ఇమిటేషన్ నాట్ రియల్ కదా, యాక్సెప్టబుల్ కాదు, రైట్ ఆన్సర్ జెన్యూన్. సో క్లియర్లీ జెన్యూన్ అంటే ఒరిజినల్ అంటాం కదా. నెక్స్ట్, సో ఇక్కడ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. సో ఆ బ్లాంక్లో ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో చూజ్ చేసుకోమంటున్నాడు. సో ఒకసారి చదవండి. ద ఓల్డ్ మ్యాన్ సెడ్, ఐ డోంట్ లైక్ గివింగ్ డాష్ టు పీపుల్ బికాస్ దే డోంట్ అప్రిషియేట్ ఇట్ అన్నాడు. సో ఓల్డ్ మ్యాన్ ఏమన్నాడు? ఓల్డ్ మ్యాన్ సెడ్ అంటే ఓల్డ్ మ్యాన్ చెప్పాడు ఏమని? ఐ డోంట్ లైక్ గివింగ్ డాష్ టు పీపుల్ బికాస్ దే డోంట్ అప్రిషియేట్ ఇట్ అన్నాడు. సో గివింగ్ తర్వాత మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ రావాలి. సో గివింగ్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ అంటే అది నౌన్ అండి. మరి ఆప్షన్లో చూసినట్లయితే అడ్వైజెస్ అన్నాడు. అడ్వైజెస్కి ప్లూరల్ ఫామ్ ఉండదు. ఇందాక ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్, లగేజ్ వీటికి ఎప్పుడు ప్లూరల్ ఫామ్స్ ఉండవు. సో అడ్వైజెస్ అనొద్దు. ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్ అండి, అడ్వైజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అడ్వైజరీ కాదు, అడ్వైజర్ అంటే అఫీషియల్గా ఇచ్చేటటువంటి ఒక నోటీస్ అంటాం కదా, అడ్వైజరీ అంటాం కదా, నాట్ అడ్వైజింగ్ కాదు నాన్న. అడ్వైజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అడ్వైజెస్కి ప్లూరల్ ఉండదు, అడ్వైజెస్ అనకూడదు. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సలహా అంటాం కదా అది. మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి, ఒకసారి చదవండి. ఆప్షన్స్లో ప్రిపోషన్స్ ఇచ్చాడు. మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ అన్నీ కూడా గ్రామర్ రిలేటెడ్ ఉంటాయి. ఆర్టికల్స్, ప్రిపోషన్స్, టెన్సెస్ ఇవే ఎక్కువ ఇస్తూ ఉంటాడు మీకు. టెన్సెస్, ఆర్టికల్స్, కండిషన్ క్లాజెస్, ప్రిపోషన్స్ అండ్ వర్బ్స్ మీద ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సో మనం ఎప్పుడు కూడా ఫోకస్ చేయాల్సింది ఏంటి? గ్రామరు. అందులో మనకు ఒక 14 టాపిక్స్ పర్ఫెక్ట్ అవ్వాలి. ఒకాబులరీలో మనకేమొస్తాయి? సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్, ఓకే, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఓకే, అండ్ ఆల్సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో సినోనిమ్స్ యాంటనిమ్స్ వస్తే స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయొచ్చు, మన ఆన్సర్ స్పెల్లింగ్ కరెక్షన్స్ చేయొచ్చు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా వస్తుందండి. సినోనిమ్స్ యాంటనిమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజ్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మిగతా సెక్షన్స్ క్లియర్ అయిపోతాయి. అండ్ గ్రామర్లో ఒక 14 టాపిక్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ద ఓల్డ్ మెన్ వాజ్ వెరీ ప్రౌడ్ డాష్ హర్ డాటర్స్ అచీవ్మెంట్ అన్నాడు. ప్రౌడ్ తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? ఆఫే కదా, ప్రౌడ్ ఆఫ్ అంటాం కదా. సో క్లియర్లీ మనకు థర్డ్ ఆప్షన్ అండి, సింపుల్ కొట్టే ఛాన్స్. ప్రౌడ్ ఆన్ కాదు, ప్రౌడ్ ఫర్ కాదు, ప్రౌడ్ టు కాదు. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు ఒక ఇడియం ఇచ్చాడు సెంటెన్స్లో, స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ అని ఒక ఇడియం ఇచ్చాడు. దాని మీనింగ్ ఏంటో కనుక్కోమంటున్నాడు. ఎప్పుడైనా మనకు ఇడియమ్స్ కానీ సినోనిమ్స్, యాంటనిమ్స్ ఇలా సెంటెన్సెస్లో ఇచ్చి హైలైట్ చేస్తే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి సెంటెన్స్ చదవండి. ద న్యూస్ అంటే న్యూస్ గురించి మాట్లాడుతున్నాడు. ద న్యూస్ ఆఫ్ ద లోకల్ టీమ్స్ విక్టరీ అంటే లోకల్ టీమ్ యొక్క విక్టరీకి సంబంధించిన న్యూస్ ఇన్ ద నేషనల్ డ్యాన్స్ కాంపిటీషన్ అంటే విక్టరీ ఇన్ ద నేషనల్ డ్యాన్స్ కాంపిటీషన్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ అన్నాడు. అంటే వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయింది అంటున్నాడు. అంటే ఏంటి? మేడ్ మెనీ పీపుల్ హ్యాపీ కాదు, గివ్ సాటిస్ఫాక్షన్ టు ఎ లాట్ ఆఫ్ పీపుల్ కాదు, రీచ్డ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ వెరీ క్విక్లీ. ఆ న్యూస్ అనేది చాలా పీపుల్కి క్విక్గా రీచ్ అయిందని. అంటే వైల్డ్ ఫైర్ ఏంటి? చాలా క్విక్గా రీచ్ అవుతుంది కదా, చాలా ఫాస్ట్గా ఫైర్ అంటుకుంటుంది కదా. అలాగే రీచ్డ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ వెరీ క్విక్లీ అనాలి. అంటే న్యూస్ రీచ్డ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ వెరీ క్విక్లీ అంటారు. అది అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇడియం సంబంధించిన క్వశ్చన్స్ మీకు అరౌండ్ 3 to 4 వస్తాయండి. అండ్ మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ చూద్దామా. లాస్ట్ వీక్ ఐ మెట్ సమ్ పీపుల్, నేను లాస్ట్ వీక్ కొంతమందిని కలిశాను అంటున్నాడు. హూ కేమ్ హియర్ డాష్ అబ్రాడ్ సెవరల్ ఇయర్స్ అగో, కొన్ని సంవత్సరాల క్రితము ఇక్కడికి వచ్చిన వారిని నేను కలిశాను అంటున్నాడు. ఎక్కడ నుంచి? అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళని అంటాడు. నుంచి అంటే మనకేమొస్తుంది? ఫ్రమ్ వస్తుంది. అంటే ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. సో అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళని నేను కలిశాను అంటున్నాడు. సో ఆన్సర్ ఫ్రమ్ అండి. ఇన్ కాదు, ఇన్ అబ్రాడ్ కాదు, టు అబ్రాడ్ కాదు, సిన్స్ అబ్రాడ్ కాదు. కాంటెక్స్ట్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి అట్రాక్ట్ అని ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి యాంటనిమ్ అడుగుతున్నాడు. అట్రాక్ట్ అపోజిట్ వర్డ్. అట్రాక్ట్ అంటే అట్రాక్ట్ చేయడం తెలుసు కదా, దానికి అపోజిట్ వచ్చేసి రివ్యూ అంటే చెక్ చేయడము, రివ్యూ కాదండి. రిపెల్ ఇస్ ద రైట్ ఆన్సర్. రిపెల్ అంటే ఏంటి? డిస్గస్టింగ్ అంటాము, అంటే బ్యాడ్గా ఉండడము, అన్ప్లజెంట్గా ఉండడం అంటాము, అన్ప్లజెంట్ అంటాము. ఓకే, డల్, బ్యాడ్,
అన్ప్లజెంట్ అంటాం, టేస్ట్లెస్ అంటాము, టేస్ట్లెస్ అని అంటాము. ఓకే, అంటే చాలా అన్ప్లజెంట్గా ఉండమంటామండి. అట్రాక్ట్కి అపోజిట్ వర్డ్ రిపెల్ అని వస్తుందండి. ఆన్సర్ 2. అడ్మిట్ అంటే చేర్చడము అంటాం కదా, అడ్మిట్ చేయడము. అడ్మిట్ అంటే 2 మీనింగ్స్ వస్తాయి, చేర్చడము, ఒప్పుకోవడం, మిస్టేక్స్ని ఒప్పుకోవడం అని కూడా వస్తుంది. ప్రివెంట్ అంటే ఏంటి, స్టాప్ చేయడము, బ్లాక్ చేయడం అని వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్ అండి. సినోనిమ్స్ యాంటోనిమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్లో ఇచ్చినటువంటి ఏ ఫ్రేజ్ ఆ బ్లాంక్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో చూజ్ చేసుకోమంటున్నాడు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, నో సూనర్ డాష్ హిజ్ మదర్ ఫెల్ట్ హ్యాపీ అన్నాడు. నో సూనర్ ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోండి, ఇది కంజంక్షన్ సంబంధించినటువంటి రూల్ అండి. నో సూనర్ ఎప్పుడు వచ్చినా, చూడండి మళ్ళీ చెప్తున్నా, నో సూనర్ ఎప్పుడు వచ్చినా దాన్ రావాలండి. నో సూనర్ వస్తే దాన్ రావాలి. మరి నో సూనర్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, వెన్ అన్నాడు. పోయింది కదా ఫస్ట్ ఆప్షన్. మీరు ఆ కంజంక్షన్ టాపిక్ నేర్చుకుంటే గ్రామర్లో ఇది ఈజీగా వేయచ్చు. ఇక్కడ దాన్ ఉంది ఓకే, ఇక్కడ దెన్ ఉంది రాంగ్. నో సూనర్ వస్తే మనకేం రావాలి, దానే రావాలి. మరి ఇది పోయింది అండ్ ఇది పోయింది. మరి అంటే ఏది పోయింది, ఫస్ట్ ఆప్షన్ పోయింది అండ్ మనకు థర్డ్ ఆప్షన్ పోయింది. మరి ఇది వస్తుంది, ఇది వస్తుంది చూద్దాం. అండ్ నో సూనర్ ఎప్పుడు వచ్చినా, నో సూనర్ స్టార్టింగ్లో వస్తే నెక్స్ట్ మనం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏం యూజ్ చేస్తాం, సబ్జెక్ట్ యూజ్ చేస్తాం. ఈ ఆడ గుర్తుంచుకోండి, నో సూనర్ వచ్చినాక హెల్పింగ్ వర్బ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి. మరి సెకండ్ వన్ చూడండి, నో సూనర్ హీ హ్యాడ్ ఎంటర్డ్ అన్నాడు. నో సూనర్ హీ హ్యాడ్ ఎంటర్డ్ అన్నాడు. ఇక్కడ హీ ఏంటండి, సబ్జెక్ట్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్. మనకు నో సూనర్ వస్తే హెల్పింగ్ వర్బ్ ముందు ఉండాలి, అంటే సబ్జెక్ట్కి ముందు ఉండాలి. నో సూనర్ హ్యాడ్ హీ అనాలి కానీ హ్యాడ్ అనకూడదు. పోయింది. రైట్ ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ డిడ్ అనేది ఏంటి, హెల్పింగ్ వర్బ్. నో సూనర్ డిడ్ హీ ఎంటర్, డిడ్ హీ రిటర్న్. నో సూనర్ డిడ్ హీ రిటర్న్ అంటే ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్. మనకు స్టార్టింగ్లో నో సూనర్ వస్తే నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చి ఇలా సబ్జెక్ట్ వస్తుంది. నో సూనర్ డిడ్ హీ రిటర్న్ హోమ్ దాన్ హిజ్ మదర్ ఫెల్ట్ హ్యాపీ. అతను రిటర్న్ అయ్యాడో లేదో ఇంటికి, తన మదర్ హ్యాపీగా ఫీల్ అయిందని. సో టెక్నిక్స్ గుర్తుపెట్టుకోండి, నో సూనర్ వస్తే దాన్ రావాలి. ఓకే, ఇక్కడ వెన్ ఉంది పోయింది, ఇక్కడ దెన్ ఉంది పోయింది, అండ్ ఇక్కడ మిస్టేక్ ఏంటి, హ్యాడ్ ముందు ఉండాలి. సో ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. సో కంజంక్షన్ అనే టాపిక్ నేర్చుకుంటే సరిపోతుంది. మొత్తం గ్రామర్ బేస్డ్, గ్రామరు వొకాబులరీతోనే ఉంటాయండి. కరెక్ట్గా కూర్చుంటే ఈజీగా వచ్చేస్తాయి. అండ్ మళ్ళీ ఇందులో చూడండి 4 వర్డ్స్ని హైలైట్ చేశాడు, కొన్ని వర్డ్స్ని హైలైట్ చేశాడు. అందులో గ్రామటికల్ మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది కూడా ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్. చదవండి ఒకసారి. ద ఈజీ విత్ విచ్ ద మేనేజర్ హ్యాండిల్ ద ప్రాజెక్ట్ సర్ప్రైజ్డ్ హిజ్ ఎంప్లాయీస్ అన్నాడు. ఇక్కడ ఈజీ అన్నాడు. ఈజీ అనేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. ఈజీ అనేదాన్ని మనం ఏమంటాం, అడ్జెక్టివ్ అంటాం. ఈజీ అనేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. ఎప్పుడు కూడా మనకు ఆర్టికల్ దా వచ్చినా, ఏ వచ్చినా, యాన్ వచ్చినా, వీటి తర్వాత మనకు నౌన్ ఉంటుంది. ఓకే, ఒకవేళ అడ్జెక్టివ్ వస్తే పర్సన్స్ని, ప్లేసెస్, పర్సన్స్ని, పీపుల్స్ రెఫర్ చేయాలి. ద రిచ్, ద పూర్ అని అది వేరే ఉంటుంది రూల్. బట్ ద ఈజీ అనకూడదు, దా ప్లేస్ ఈజీ అనకూడదు. సో దా కానీ, ఏ కానీ, యాన్ కానీ వస్తే నెక్స్ట్ ఏముండాలి, నౌన్ ఉండాలి. మరి ఇక్కడ ఏమన్నాడు, ద ఈజీ అన్నాడు. ద ఈజీ అనేది కరెక్టా కాదు. ఇక్కడ మనకి ఏం రావాలి, నౌన్ ఫామ్ రావాలి. ఏం రావాలి, ఈజ్ అనాలి. ఏమనాలి, ఈజ్ అనాలి. ఈజ్ అనే దాన్ని మనం నౌన్ ఫామ్ అని అంటాము. అండ్ దాని మీనింగ్ ఏంటంటే కాము, రిలాక్స్ అని వస్తుందండి. రిలాక్స్. ఇక్కడ ఒకసారి చూడండి, కాంటెక్స్ట్ మీకు క్లియర్గా చెప్తాను. ద ఈజ్ విత్ విచ్ ద మేనేజర్ హ్యాండిల్ ద ప్రాబ్లమ్ సర్ప్రైజ్డ్ హిజ్ ఎంప్లాయీస్ అన్నాడు. అంటే మేనేజర్ చాలా కూల్గా ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ని సర్ప్రైజ్ చేసింది అంటున్నాడు. ఇక్కడ మనకి ఏం రావాలి, ఈజ్ అని రావాలండి. సో నాట్ ఈజీ కాదు, ఇట్ షుడ్ బి ఈజ్. ఓకే, సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఇది కూడా మీకు గ్రామర్ రావాలి, కాంటెక్స్ట్ వస్తే ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి మళ్ళీ. సో ఆప్షన్స్లో ప్రపోర్షన్స్ ఇచ్చాడు, ఒకసారి చూడండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ లివ్ ఇన్ దిస్ లొకాలిటీ, ఇక్కడ ఈ లొకాలిటీలో ఎవరైతే నివసిస్తారో, ఆర్ డిప్రైవ్డ్ డాష్ బేసిక్ అమ్యూనిటీస్ అన్నాడు. అంటే ఈ లొకాలిటీస్ నివసించే వాళ్ళు ఎవరైతే చాలా మంది మెంబర్స్కి ఫెసిలిటీస్ లేవు అని, బేసిక్ ఫెసిలిటీస్ లేవు అంటున్నాడు. డిప్రైవ్డ్ అంటే ఏంటి, ల్యాక్ ఆఫ్ అని వస్తుంది అనమాట. సో మోస్ట్ పీపుల్ హూ లివ్ ఇన్ దిస్ లొకాలిటీ, అంటే ఈ లొకాలిటీలో ఎవరైతే ఎక్కువ నివసిస్తారో, ఆర్ డిప్రైవ్డ్ డాష్ బేసిక్ నీడ్స్ అన్నాడు. అంటే బేసిక్ అమ్యూనిటీస్ అంటే ఫెసిలిటీస్ లేవు అన్నాడు, బేసిక్ ఫెసిలిటీస్ లేవు అన్నాడు. డిప్రైవ్డ్ ఎప్పుడు వచ్చినా మనకి ఎప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, ఆఫ్ రావాలి. ఇవి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అనమాట. ఈ ప్రిపోజిషన్స్, ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఒక టాపిక్ ఉంటుంది. డిప్రైవ్ వస్తే ఎప్పుడు ఆఫే రావాలి. కాబట్టి డిప్రైవ్డ్ ఆఫ్ అంటే ల్యాక్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. డిప్రైవ్ ఆఫ్ అంటే ల్యాక్ ఆఫ్ సంథింగ్ అని వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. డిప్రైవ్డ్ విత్ కాదు, ఫర్ కాదు, ఇన్ కాదండి.
అవి ఫిక్స్డ్ ప్రిపోర్షన్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కాంట్రవర్సీ అనే ఒక వర్డ్ 4 ఆప్షన్స్లో ఇచ్చాడు. అందులో ఫైండ్ అవుట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటున్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, కాంట్రవర్సీ, CONTROVER. ఇక్కడ CY రాదు, SY వస్తుంది, పోయింది అది. కాంట్రవర్సీలో డబుల్ T ఇచ్చాడు, ఇది పోయింది. కాంట్రవర్సీ ఇది కరెక్ట్ స్పెల్లింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఇక్కడ ఓ రావాలి, TRO రావాలి, ఇచ్చాడు. సో ఆన్సర్ మనకి థర్డ్ వన్ అండి. చూసారా స్పెల్లింగ్ కరెక్షన్స్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒకాబులరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, గ్రామర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. గ్రామర్ ఒకాబులరీ నేర్చుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండి. వాటి మీద కసరత్తు చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు. సో ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ కాన్వేస్ వర్డ్ ఏదో చూస్ చేసుకోమన్నాడు. దీన్ని ఏమంటాం, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ సెక్షన్ అంటామండి. సో ఒకసారి చూడండి అక్కడ ఏమి ఇచ్చాడు, ఏ కలెక్షన్ ఆఫ్ వెపన్స్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ అన్నాడు. అంటే ఏ కలెక్షన్ ఆఫ్ వెపన్స్ కానీ మిలిటరీ ఎక్విప్మెంట్ని ఏమంటారు అన్నాడు. ఫోర్ట్రెస్ కాదు, ఫోర్ట్రెస్ అంటే ఫోర్ట్ అని వస్తుందండి, కోట అంటాం కదా అది. రీసోర్స్ కాదు, అది రీసోర్స్ కాదు కదా. ఆన్సర్ ఆర్సెనల్ అంటాం. ఆర్సెనల్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ వెపన్స్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ అంటామండి. అండ్ అమ్యునిషన్ అంటే సప్లై ఆఫ్ బుల్లెట్స్, మందు సామాగ్రి సప్లై చేయడం అంటాం కదా. సప్లై ఆఫ్ బుల్లెట్స్ కానీ షెల్స్ కానీ వస్తుందండి. షెల్స్ని సప్లై చేయడం, మందు సామాగ్రిని సప్లై చేయడం అంటాం కదా, బుల్లెట్స్ని కానీ సప్లై చేయడానికి మనం అమ్యునిషన్ అంటామండి. సో ఇది కాదు. సో రైట్ ఆన్సర్ మనకి ఆర్సెనల్ అండి. సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తాయండి. మనం ఎక్కువ క్వశ్చన్స్ చేయాలి, వాటి మీద ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ అండి ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో మనకు ఏ, యాన్, ద వీటిని ఏమంటాం, ఆర్టికల్స్ అని అంటాం. ఏ కానీ, యాన్ కానీ, ద కానీ ఇప్పుడు వచ్చిన వీటిని ఏమంటాం, ఆర్టికల్స్ అంటాం. సో ఏ యాన్ని మనం ఏమంటామండి, ఏ కానీ యాన్ని మనం ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం. దీన్ని ఏమంటాం, ఇండెఫినెట్ ఆర్టికల్ అని అంటామండి. ఓకే, ఇది డెఫినెట్ ఆర్టికల్ అని అంటాము, ఇది డెఫినెట్ ఆర్టికల్ అని అంటాము. సో ఆర్టికల్స్ సంబంధించిన క్లాస్ అండి ఇది. నెక్స్ట్ మళ్ళీ క్లాస్ అయిపోద్ది, ఇక్కడ జస్ట్ ఐడియా ఇస్తున్నా. సో ఇవన్నీ కూడా ఆర్టికల్స్. అందులో ఏ ఆర్టికల్ కరెక్ట్గా వస్తుంది, లేకపోతే ఆర్టికల్ రాదా, అక్కడ ఆర్టికల్ రాదా అని కూడా అడుగుతున్నాడు. ఒకసారి చదువుదామా. రాజ్ ఈజ్ లెర్నింగ్ టు ప్లే డాష్ గిటార్ అన్నాడు. సో గిటార్ అనే ఏంటి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కదా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కదా. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పుడు, సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తే వాటి ముందు ఖచ్చితంగా దా యూజ్ చేయాలండి. ద గిటార్, ద వయలిన్, ద తబలా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తే పక్కా దా యూజ్ చేయాలండి. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. ఇదంతా కూడా ఆర్టికల్స్ అనే టాపిక్ నేర్చుకుంటే దానిలో రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ నేర్చుకుంటే వస్తుంది. సో గ్రామర్లో అన్ని టాపిక్స్ చెప్పాను కదా, ఒక 14 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మార్నింగ్ ఒక క్లాస్, ఈవినింగ్ ఒక క్లాస్, లేకపోతే డైలీ 1 క్లాస్ నేర్చుకున్న ఒక 14 డేస్లో మీకు వచ్చేస్తాయి అవన్నీ కూడా. అండ్ వొకాబులరీ డైలీ ఒక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది వచ్చేస్తుందండి. ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కాల్స్ ద షాట్ అని ఒక ఇడియం ఇచ్చాడు. ఇది ఇడియం అండి. సో ఐడియం మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఇందాక చెప్పాను ఇడియమ్స్ అంటే ఏంటి, జాతీయాలు అంటాం, జస్ట్ లైక్ ప్రోబ్స్. ఇక్కడ కాల్స్ ద షాట్ అంటే దాని మీనింగ్ ఏంటని అడుగుతున్నాడు. ఎప్పుడైనా మనకి ఇడియమ్స్ ఇలా సెంటెన్సెస్లో ఇచ్చి ఆన్సర్ చేయమంటే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైనా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సో ఒకసారి చదవండి. ఇన్ మై ఆఫీస్ అంటే మా ఆఫీస్లో ఇట్ ఈస్ ద చీఫ్ మేనేజర్ అంట హూ కాల్స్ ద షాట్స్ అంటున్నాడు. అంటే కాల్స్ ద షాట్ అంటే అంటే బీ ఇన్ఛార్జ్ అనమాట, అథారిటీ పొజిషన్లో ఉండడము, అంటే డెసిషన్ తీసుకునే వాళ్ళు అనమాట, అథారిటీ పొజిషన్లో ఉండేవాళ్ళు అనమాట. బీ అండర్ కంట్రోల్ ఆఫ్ అదర్స్ కాదండి, బీ స్ట్రిక్ట్ విత్ అదర్స్ కాదు, టు బీ సీరియస్ ఇన్ వన్స్ వర్క్ కాదండి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. హ్యావ్ ద అథారిటీ టు మేక్ డెసిషన్ అంటే డెసిషన్ తీసుకునేవాడు అనమాట. కాల్స్ ద షాట్ అంటే అథారిటీ పొజిషన్లో డెసిషన్ తీసుకునేవాడు అనమాట. సో ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్ అండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అండి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ ఇట్. అండ్ బిఫోర్ కంక్లూడింగ్ దిస్ సెషన్ ఒకసారి చూడండి, ఎవరైతే ఎస్ఐ కానీ, పీసీ కానీ, ఏపీ కానీ, టీజీ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ అంటే ఎస్ఐ జాబ్స్ కానీ, పీసీ జాబ్స్ కానీ ఫుల్ కోర్స్ కావాలనుకుంటున్నారు అనుకోండి, వారికి 50% ఆఫ్ ఉందండి. అంటే ఇక్కడ 4,500 మీకు జస్ట్ 2,000 రూపీస్కి వస్తుంది. 9 months వ్యాలిడిటీ. అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి కోంబో ప్యాక్ వచ్చేసి 20% ఆఫ్ ఉందండి. అండ్ జస్ట్ 1,999కే వస్తుందండి, 9 months వ్యాలిడిటీ. సో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.